నన్ను కన్నయ్య రావే నా యేసు అనే కీర్తన పాడుకుందాం. 377వ కీర్తన. నన్ను కన్నయ్య రావే నా యేసు, నన్ను కన్నయ్య రావే నా ప్రభువా, పాదరవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను పొందికగా జయరావేనా దందమానందమ అంతమయో పొంగనను గన్నయ్య రావే ఆతులినటి దురసాల అవివేకినై ఒడియాడితి మోదులతో నింకా కూటమి వదయ్యా వదయ్యా వదయ్య తండ్రి నన్ను కన్నయ్య నన్ను కన్నయ్య రావే నా ప్రభువా. ఒక చిన్న సవరణ, నన్ను అని అంటున్నారు కదా, నన్ను గన్నయ్య అనేది మధ్యలో వచ్చింది. అది మన పూర్వపు సాంప్రదాయం ఏంటంటే నన్ను గన్నయ్య రావేనా, నన్ను నన్ను అనే దానికి ఎలా మనం పలికామో అది చిన్నప్పటి నుండి వచ్చిన సాంప్రదాయం. అది చిన్నప్పటి నుండి మనం ఎట్లా నేర్చుకున్నామో అదే పాడదాం. నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను అలా నన్ను థ్యాంక్ యూ. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాలము నీ సన్నిధానములోనికి మమ్మలను సమకూర్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ ఆరాధన ద్వారా నీవు మాతో ఉండి మమ్మలను బలపరచుమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభములు తెలియచేస్తూ ఈ ఆరాధనలోనికి మిమ్మలను హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వాతావరణం చాలా అననుకూలంగా ఉంది కదా, ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి, చెమటలు పోస్తూనే ఉన్నాయి. మరి మే నెల తీవ్రత అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మరి మీ యొక్క ప్రయాస నేను ఎక్కువసేపు చూడను, కానీ క్లుప్తంగానే అన్నీ కూడా క్లుప్తంగానే నేను ముగించాలని డిసైడ్ అయ్యా. ఎందుకంటే మరి ఉదయకాలం నుండి కూడా చాలా మరి అననుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఈ యొక్క మే నెలంతా కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. కాబట్టి మనము కొంచెము జాగ్రత్తగా మన ఆరోగ్యాలు కాపాడుకోవాలని తెలియచేస్తూ ఉన్నాను. పునరుద్ధానం తర్వాత 5వ ఆదివారంలో మనం ఉన్నాం. దైవ ప్రేరిత సేవా కార్యక్రమము కొరకు ఆహ్వానించిన క్రీస్తు. దైవ ప్రేరిత సేవా కార్యక్రమం, తెలుగు పదాలు అర్థం కావు మనకి కదా. దైవ ప్రేరిత సేవా కార్యక్రమం అంటే ఏమర్థమైంది? ఏమర్థం కాదు. మిషన్, ఏ వెరీ సింపుల్ వర్డ్ ఈజ్ మిషన్. మిషన్ అంటే
క్రీస్తు సువార్తను లోకములోనికి మనం ప్రకటించడం. దాని కొరకు శిష్యులను ఆహ్వానించినటువంటి క్రీస్తు. యోహాను సువార్తలో ప్రభు ఆయన శిష్యులను ఆహ్వానించాడు. దేని కొరకంటే క్రీస్తు సువార్త లోకములోనికి పంపించలాగున. ఇది అనేక సార్లు మనం ఈ ఈ ఈ ప్యాసేజ్ మనం చెప్పుకున్నాం. ఇది సందర్భం ఎప్పుడంటే యేసుక్రీస్తు పునరుద్ధారణైన రోజునే సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పారు. ఈ శిష్యులు ఎక్కడ కూర్చున్నారంటే యెరూషలేము మేడగదిలో వారు కూర్చున్నారు. ఏ మేడగదిలో అయితే వారు చివరి రాత్రి భోజనం చేశారో అదే మేడగదిలో వారు కూర్చున్నారు. ఎందుకంటే ఆ మేడగది ఆనాడు వారికి ఒక ఆధ్యాత్మిక కేంద్రం అయింది, స్పిరిచువల్ సెంటర్. అప్పుడేం ఆలయాలు లేవు, ఇదే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆలయం అయిపోయింది. అది ఎవరి ఇల్లు అంటే జాన్ మార్క్ అనేటటువంటి ఒక ధనవంతుని యొక్క గృహం, మేడ, చాలా పెద్ద మేడల్లో అదొక మేడ యెరూషలేములో. యేసు అక్కడ చివరి రాత్రి భోజనం చేశాడు. యేసు చివరి రాత్రి భోజనం అంటే అది ఈనాడు మనం అనుసరించేటటువంటి ప్రభురాత్రి భోజన సంస్కారం. ప్రథమంగా యేసు దాన్ని చేశాడు. అక్కడ యేసు ప్రథమంగా ఎక్కడైతే చివరి రాత్రి భోజన సంస్కారాన్ని ఆచరించాడో అది ఒక ప్రపంచానికే ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే ఉంది. నేను మధ్యలో చెప్పాను మీకు, బహుశా హోలీ వీక్లో చెప్పాను, టర్కీ దేశస్తులు వచ్చి దాన్ని పడగొట్టాలి ఆ బిల్డింగ్ నన్ను చూసినప్పుడు అక్కడ ఆ టర్కీ దేశపు పక్షి బొమ్మ వేయబడిందని చెప్పాను ఆ పిల్లర్స్ మీద. ఆ పక్షి పేరు పెలికాన్ అనే పక్షి. అది టర్కీ దేశపు జాతీయ పక్షి, పెలికాన్ అనేటటువంటి పక్షి. టర్కీ దేశపు వాళ్ళు ఈ యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి దాన్ని అంతా కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఆలయాలు, దేవునికి సంబంధించినటువంటి భవనాలన్నీ ధ్వంసం చేస్తూ ఉంటే ఈ మేడగదిని పడగొట్టాలని వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఆ మేడగది పిల్లర్స్ మీద టర్కీ దేశపు సాంప్రదాయపు పక్షి బొమ్మ వేయబడి ఉన్నది. ఎప్పుడైతే వాళ్ళ సొంత దేశం పక్షి బొమ్మ పిల్లర్స్ మీద చూచారో వాళ్ళు ఆ యొక్క భవనాన్ని పడవేయాల. ఎందుకు అని అంటే వాళ్ళ దేశపు పక్షి ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు గౌరవించారు. టర్కీ దేశపు వాళ్ళు దాన్ని అలాగే ఉంచారు. ఇంతకీ ఆ పెలికాన్ పక్షి యొక్క స్వభావం కూడా నేను చెప్పాను, ఎంతవరకు మీకు గుర్తుందో తెలియదు కానీ ఆ పెలికాన్ పక్షి పిల్లలను కన్న తర్వాత ఆ తల్లి పక్షి పిల్లలకు పాలు ఇస్తూ ఉంటుంది. ఆ పిల్ల పక్షులు తల్లి దగ్గర నుండి పాలు తీసుకుంటూ ఏమవుతా అంటే క్రమేణా పిల్ల పక్షులు శక్తి పొందుతూ ఉంటాయి. అదే సమయంలో తల్లి పక్షి గ్రాడ్యువల్గా వీక్ అయిపోతూ ఉంటుంది, బలహీనం అయిపోతూ ఉంటుంది. అట్లా బలహీనం అయిపోయి పిల్లల కొరకు తల్లి ప్రాణం విడుస్తుంది, చచ్చిపోతుంది తల్లి పక్షి. అది ప్రతి పెలికాన్ పక్షి యొక్క గుణం, అదే స్వభావం. అది అక్కడ ఆ పెద్ద పెద్ద పిల్లర్స్ మీద ఆ పక్షి బొమ్మ వేయబడింది. ఇక్కడ యేసు కూడా బిడ్డల కొరకు, లోకము కొరకు తన ప్రాణాన్ని విడిచాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అనేటటువంటి దానికి ఉదాహరణగా ఆ పెలికాన్ బొమ్మను ఇక్కడ వేయటం జరిగింది. మరి అప్పటి నుండి కూడా అది పడవేయబడలేదు, అలాగే ఉన్నది. అనేక మంది వెళ్ళి చూసి ఆ మేడగదిని చూసి కూడా వస్తూ ఉన్నారు. అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ప్రపంచానికే
ఒక స్పిరిచువల్ సెంటర్ అయిపోయింది. ఆలయాల కంటే కూడా, మరి సమాజ మందిరాల కంటే కూడా అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం అయింది. తర్వాత కాలంలో చాలా కాలం మరియమ్మ గారు కూడా అదే మేడగదిలో నివాసం చేశారని కూడా చరిత్ర చెప్తా ఉంది. ఆ తర్వాత ఆమె ప్రభువునందు నిద్రించారు. ఈ విధంగా దానికి చాలా చరిత్ర ఉంది. ఆ మేడగదిలో వీరు కూర్చొని ఉన్నారు. ఎవరు? శిష్యులు. ఎందుకు? యూదులకు భయపడ్డారు. యేసును సిలువ వేశారు. మనం కూడా బయటికి తిరిగితే మనల్ని కూడా పట్టుకొని సిలువ వేస్తారో, లేకపోతే ఊరేస్తారో, ఏదో కూడా చేసేస్తారు, హత్య చేస్తారు, చంపేస్తారని చెప్పి భయపడి వణికిపోతూ చాలా కలవరంతో ఆందోళనతో ఆ మేడగదిలో కిటికీలు తలుపులన్నీ వేసుకొని వాళ్ళ ప్రాణాలు బెగపట్టుకొని కూర్చొని ఉన్నారు. అలాంటి సందర్భంలో యేసు వారి మధ్యకు వచ్చాడు. నేను చెప్పాను కదా, యేసు క్రీస్తు పునరుద్ధరణుడైన తర్వాత తలుపులు కిటికీలతో పని లేదు. ఆత్మరూపుడైనటువంటి దేవుడు ఎక్కడికైనా ప్రవేశిస్తాడు. ఆత్మ ఎక్కడికైనా ప్రవేశిస్తుంది. ఈ శరీరంతో పని లేదు. ఇది ఆత్మ శరీరం, మహిమ శరీరం పునరుద్ధరణ అయిన తర్వాత. కాబట్టి యేసు ఆ మహిమ శరీరముతో ఆత్మ స్వరూపముతో ఆ గదిలోనికి ప్రవేశించి ఏమంటాడు అనంటే ఒకే మాట అన్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. నీకు సమాధానము కలుగునుగాక. ఇవాళ మన అంశం ఏంటంటే క్రీస్తు సువార్త మిషన్, దేవుని యొక్క సవార్థిక దైవ ప్రేరితమైనటువంటి సేవ. ఏమిటి దేవుని సేవ? లేక ఏంటి సువార్త అంటే ఇదే దేవుని సువార్త. ఎక్కడ సమాధానం లేదో అక్కడ సమాధానాన్ని నెలకొల్పటమే, సమాధానాన్ని అందించటమే దేవుని యొక్క సేవ. అసలు వాడికి సమాధానమే లేదు, కుదిరే లేదు, మనశ్శాంతే లేదు, వాడికి ప్రశాంతత లేదు, వాడికి వెళ్ళిన ఏదేదో వేదాంతం చెప్తే వాడికి ఏమవుతుంది కదా. కావాల్సింది ఏదో అది కావాలా, ఇవ్వాలి. అంతేగాని నువ్వు అతనికి అవసరమైనది ఇవ్వకుండా ఏదోదో వేదాంతాలన్నీ కూడా అక్కడ వల్లిస్తే వాళ్ళకి ఎక్కవు. అక్కడ అవసరమైంది ఏంటి? శిష్యులు వారు ఎలా ఉన్నారంటే కలవరముతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, భయముతో ఉన్నారు, భయభ్రాంతులతో ఉన్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళకు అవసరమైనటువంటి సువార్త, వాళ్ళకు అవసరమైనటువంటిది ఏమిటి అంటే ప్రశాంతత కావాలి, సమాధానం కావాలి. అందుకే ప్రభువు వచ్చి ఏమంటాడంటే మీకు సమాధానం కలుగునుగాక. సమాధానము లేని చోట సమాధానము లేని జీవితాల్లో సమాధానం ఇవ్వడమే ప్రభు యొక్క ఉద్దేశం. అలాంటి మొదటి మాట యేసు పునరుద్ధరణైన తర్వాత ఆయన పలికాడు. యేసు పుట్టినప్పుడు కూడా దేవదూతల పాటలు పాడారు. ఏమనంటే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. యేసు అంటే సమాధానం. యెషయా భక్తుడు ప్రవచించాడు, ఆయన సమాధానకర్తయగు అధిపతి. ఈ సమాధానకర్తయగు అధిపతి ఇచ్చేది ఏమిటంటే సమాధానమే. ఈ సమాధానం మన జీవితాల్లో కొరతగా ఉన్నప్పుడు, ఇతరుల జీవితాల్లో కొరతగా ఉన్నప్పుడు దాన్ని మనం పొందుకోవడం, ఇతరులకు పంచడమే దేవుని యొక్క సేవ, దేవుని సువార్త. అనేక మంది ఈ సమాధానం లేక నశించిపోతున్నారు. అనేక కుటుంబాల్లో సమాధానం లేక నశించిపోతున్నాయి. అనేక హృదయాలలో, మనసుల్లో సమాధానం లేక కృషించిపోతున్నాయి, గతించిపోతున్నాయి. అయితే ఏ సమాధానాన్ని అయితే దేవుడు మనకు ఇవ్వగలడో ఆ సమాధానము యేసు క్రీస్తు ద్వారా మనం పొందుకుంటూ ఉన్నాం. పునరుద్ధానం యొక్క రిజల్ట్, ఫలితం లేక పునరుద్ధానం యొక్క శక్తి ఏమిటి అంటే సమాధానం. ఈ సమాధానం అనేది మన జీవితాల్లో ఒకవేళ మనం కలవరముతో ఉన్నప్పుడు, ఆందోళనతో ఉన్నప్పుడు దేవుడు మాత్రమే మనకిస్తాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. సాధు సుందర్ సింగ్ గారు యవన వయసులో ఉన్నప్పుడు అందరి దేవతలను కొలిచాడు, కానీ యేసు ప్రభు అంటే చాలా
వ్యతిరేకంగా ఉన్నాడు. పంజాబ్ రాష్ట్రంలో సిక్కు మతస్థుడు సాధు సుందర్ సింగ్. ఆయన ఒక క్రైస్తవ పాఠశాలలో చదువుకొని, పాఠశాలలో టీచర్స్ మరి స్టూడెంట్స్ అందరూ చూస్తూ ఉండగా బైబిల్ని కాల్చేశాడు. ఎందుకంటే అంత ద్వేషం అన్నట్టు, బైబిల్ అన్నా యేసు ప్రభువు అని అంత ద్వేషం. మిగిలిన వాళ్ళంతా ఎవరైనా కూడా ద్వేషం లేదు. ద్వేషం అంటే యేసు ప్రభు అంటే ద్వేషం చాలామందికి. నాస్తికులకు కూడా యేసు ప్రభు అంటే ద్వేషం. మిగిలిన వాళ్ళని ఎవరు పట్టించుకోండి, ఎందుకంటే వాళ్ళు ఎట్టగా దేవుళ్ళు కాదు కదా. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎప్పుడైతే బైబిల్ కాల్చేశాడో ఆ రోజు నుండి హృదయం మండుతుంది, బగబగా మండుతుంది. బైబిల్ని కాల్చేయడం అంటే మాటల, ఆ మంట హృదయంలోకి వచ్చింది. బగబగా మండుతూ ఉన్నటువంటి జీవితం యవన కాలంలో భరించలేకపోయాడు. భరించలేక ఒక రాత్రి అనుకున్నాడు, ఈ రాత్రి నేను రైలు కింద పడి చచ్చిపోదాం అనుకున్నాడు. ఇంటి పక్కనే రైల్వే ట్రాక్, ఆ రైలు కింద పడి చచ్చిపోదాం అనుకుంటే ఆ రైలు రాకముందే యేసు ప్రత్యక్షమయ్యాడు. ఆ గదిలో ఆ గొప్ప వెలుగు వచ్చి, సుందర్ సింగ్, నేను నీ కొరకు ప్రాణాన్ని అర్పించినటువంటి నీ ప్రభువుని, నీ రక్షకుడిని అని ఆ వెలుగులో సిలువలో నుండి ఒక గొప్ప స్వరం, ప్రభు యొక్క స్వరాన్ని ఆయన విన్నాడు. విన్నప్పుడు ఇక తన జీవితాన్ని, అప్పటి వరకు ద్వేషించినటువంటి యేసుని ఆయన పట్టుకొని ప్రభువా నన్ను క్షమించు అని ఎంతో పశ్చాత్తాపడి అప్పటి వరకు సమాధానం లేదు, శాంతి లేదు, హృదయం అంతా మంటలు, భగభగా మండుతున్నటువంటి అశాంతి, అసమాధానం, పోరాటం, కలవరం, ఇలాంటి అనుభవాల్లో ఉన్నటువంటి సుందర్ సింగ్కి అప్పటి నుండి ఎప్పుడైతే ప్రభు యొక్క పాదాల మీద పడ్డాడో ఆనాటి నుండి సమాధానము, శాంతి వచ్చింది. బంధువులందరూ పిలిచి, ఎందుకురా ఆ యేసుని నమ్ముతావు, ఆ యేసు అంటావేంటి, ఇదిగో నీకు బోళ్ళంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. వాళ్ళ బంధువులు పిలిచి ఆ ఇంటిలో బీరువాళ్ళలో చూపించి బంగారం, మరి రకరకాలైనటువంటి డబ్బులు, వస్తువులు అవన్నీ చూపించి, ఇవన్నీ నీవే కదా, వదిలేయి, ఆ యేసును వదిలేయి, ఇవన్నీ నీవే అని ఆశ పెట్టారు. అయినప్పటికి కూడా అతడు, ఇవన్నీ నా హక్కర్లా, నాకు సమాధానం ఎక్కడి నుండి అయితే వచ్చిందో ఆ యేసు మాత్రమే నాకు కావాలి, ఎవరు నా హక్కర్లా, ఈ ఆస్తిపాస్తులు నా హక్కర్లా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే యేసునే తన రక్షకునిగా అంగీకరించి యేసునే నమ్ముకున్నాడు. వాటిని వదిలిపెట్టాడు. యేసును వదిలిపెట్టకపోతే నిన్ను ఇక్కడ ఉంచాం అని చెప్పి ఆ ఊరి నుండే, ఆ ఇంటి నుండే పంపించేశారు. వెళ్ళిపోయాడు. అందరూ దూరం అయిపోయారు, బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ దూరం అయిపోయారు. కానీ ఆయన యేసును ఒక్కడినే పట్టుకొని అనేక ప్రాంతాలు సంచరించి తన దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని, ఆ సమాధానాన్ని లోకమంతా ప్రకటించాడు. నేనే సమాధానాన్ని అయితే పొందానో ఆ సమాధానాన్ని లోకమంతా నేను ప్రకటించాలి. అదే సువార్తీకరణ. దైవ ప్రేరితం అంటే అదే, దేవుని సేవ అంటే అదే, దేవుని మిషన్ అంటే అదే. నేను ఏదైతే అనుభవించానో, ఏ సమాధానాన్ని అయితే నేను అనుభవించానో అది ఇతరులకు కూడా నేను చేయాలి. ఇదిగో ఒక కీర్తన ఉంది, 677వ కీర్తన, 670. నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించి తిని, నేవేను తిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం. నేను యేసును వెంబడించాను, నేను వెనక్కి తిరగను. నో టర్నింగ్ బ్యాక్ అన్నమాట. నా ముందు సిలువ, నా వెనుకలో కసల్, నాదే దారి, నా మనసులో ప్రభు, నా చుట్టూ విరోధులు, నా వారెవరు, నా యేసుని మించిన మిత్రులు నాకిలలోగా నిపించరని. నా ముందు సిలువ ఉంది. సిలువ అంటే యేసు. శ్రమలు, అఫ్కోర్స్ సిలువ అంటే శ్రమలు కూడా ఉంటాయి. ఎన్నో శ్రమలు పొందాడు ఆయన. నా వెనుక లోకాశలు ఉన్నాయి. బోళ్ళంత ఆస్తిపాస్తులు నాకు ఉన్నాయి, నాకు ఇస్తామని అన్నీ తెరిచిపెట్టారు అక్కడ.
నా ఆశలు ఉన్నాయా వెనక? నా ముందేమో సిలువ ఉంది, యేసు ఉన్నాడు. నా మనసులో ప్రభు ఉన్నాడు. నా చుట్టూ విరోధులు ఉన్నారు. అయితే నా యేసుని మించినటువంటి మిత్రుడి, నా యేసుని మించిన మిత్రుడి కంటే ఈ లోకంలో మరి ఎవరు కూడా మిత్రులు లేరు అంటాడు ఆయన. అది ఆయన యొక్క సమర్పణ. కరువులైనను కలతలైనను కలసిరాని కలిమిలేములు కలవరంబులు కలిగినాను కదలనింకా కష్టములైన వదలను నాదు నిశ్చయము. కరువులైన కలతలైన కలిమిలేములు కలవరంబులు ఇవన్నీ తెలిసిన పదాలే మనకి. ఎన్ని ఎదురైనా సరే నేను నా యొక్క యేసుని వదలను, అదే నా యొక్క నిశ్చయం. శ్రమయైనను బాధలైనను హింసలైన వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైన నా యేసుని ప్రేమ నుండి నన్ను ఎడబాపేటి వారెవరు? శ్రమలైన బాధలైన హింసలైన వస్త్రహీనతైన ఉపద్రవములైన ఖడ్గములైన ఏది నాకు ఎదురైనా సరే నేను యేసును మాత్రము వదలనే. ఎందుకు అని అంటే ఆ సమాధానం చాలా గొప్పది. ఆయన నాకు సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానము ఇహలోకములో ఉండేటటువంటి ఆస్తులు అంతస్తుల వల్ల, డబ్బుల వల్ల, బంగారాల వల్ల, లేకపోతే రకరకాలైనటువంటి వజ్ర వైఢూర్యాల వల్ల వచ్చేటటువంటిది కాదు. ఇది దేవుడు మాత్రమే మనకు అనుగ్రహించేటటువంటి సమాధానం. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం ఉంది, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. ఎవరు ఇవ్వలేనటువంటిది ఇది. లోకంలో ఎవరు కూడా ఇవ్వలేనటువంటి ఈ శాంతిని నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఏదైతే శిష్యులకు అవసరమో, కలవరముతో భయాందోళనతో ఉన్నటువంటి శిష్యులకు సమాధానం, శాంతి కావాలి కాబట్టి యేసు వారికి సమాధానాన్ని అనుగ్రహించాడు. తర్వాత ఇంకేమంటున్నాడు? ఇలాగో చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువునందు చూచి సంతోషించిరి. కేవలం కలవరమే కాదు, వారికి అనేకమైనటువంటి సందేహాలు కూడా ఉన్నాయి, అనుమానాలు కూడా ఉన్నాయి. ఉదయకాలము నుండి మగ్దలేన మరీ చెప్పింది యేసు కనపడ్డాడని, స్త్రీలు చెప్పారు యేసు కనపడ్డాడని, ఇంకా కొంతమంది చెప్పారు యేసు కనపడ్డాడని. నిజంగా లేచాడా? నిజమేనా? ఇది నిజమా అనేటటువంటి అనుమానాలు వీళ్ళ హృదయాల్లో తిరుగుతూ ఉన్నాయి. అనుమానాన్ని కలిగించేవాళ్ళు ఎవడో తెలుసా? సాతానుడు అనుమానాన్ని కలిగిస్తాడనమాట. సృష్టి ఆదిలోనే, ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఇది నిజమా అన్నాడు. ఎవరితో? అవతో ఇది నిజమా అని అన్నాడు. ఒక్క మాటే, ఇది నిజమా అనే ఒక్క మాటతో చరిత్ర మారిపోయింది. ఇది కలిగజేసింది సాతానుడు. పెద్ద మాటల్లో పెద్ద స్పీచ్లే ఉండవు సాతానికి. చిన్న మాట అంటే ఒక విషపు చొక్క వేస్తాడు అంతే, ఒక విషపు చొక్క. మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఇది నిజమా అని ఎప్పుడైతే అన్నాడో మొత్తం మారిపోయింది. ఎన్ని డౌట్స్ వచ్చేసినాయి అవ్వమ్మకి. ఇది నిజం కాదేమో, మరి ఏది నిజం? ఇక చాలా ఒక తర్వాత ఒకటి వచ్చేసి మొత్తం చరిత్ర మారిపోయింది. పండు తినేశారు, పాపులు అయిపోయారు. సాతానుడు పెట్టేటటువంటిది ఏమిటంటే అనుమానము, సందేహము. ఈ సందేహాలుతో ఉన్నారు వీళ్ళు కూడా. నిజంగా లేచాడా ప్రభు? నిజంగా ఆయన మరణం నుండి తిరిగి లేచాడా? ఇలాంటి అనేక సందేహాలు వాళ్ళ హృదయాల్లో ఉన్నాయి. ఎవరికీ చెప్పుకోలేక ఆ గదిలోనే పడి అలాగే ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన చెప్పాడు, ఆయన చూపించాడు. ఇదిగో వాళ్ళ హృదయాంతరంగాలు ఎరిగినటువంటి ప్రభు ఆయన ఏం చేశాడంటే తన చేతులను ప్రక్కను చూపగా
తన చేతుల్లో గాయాలు చూపించాడు, ప్రక్కలో గాయము చూపించాడు. ఇదిగో ఈ గాయాలు పొందిన వాడిని నేనే కదా అని ఆ గాయాలు చూపించి, ఆ ప్రక్క చూపించి, నేనే మీ యేసును, మీ ప్రభువుని అని చెప్పినప్పుడు వాళ్ళు సంతోషించారు. సంతోషం అనేది ఎప్పుడు వస్తుందంటే అనుమానాలు తీరిన తర్వాత, సందేహాలు తీరిన తర్వాత, హృదయంలో భారమంతా దిగిపోయిన తర్వాత ఆ సంతోషము వారికి వచ్చింది. సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చాడు. సందేహాలతో ఉన్నటువంటి వారిని సందేహాలు తీసివేసి ఏమిచ్చాడు? సంతోషం ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు? అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. వారి మీదే పరిశుద్ధాత్మను ఊదాడు. వారి మీదకి పరిశుద్ధాత్మ ఎప్పుడు దిగొచ్చింది? పరలోకము నుండి పెంతెకొస్తు పండుగ రోజున దిగొచ్చింది సంఘం మీదకి. ఇది ఎప్పుడంటే యేసు పునరుద్ధానం తర్వాత 50 రోజులకి. యేసు పునరుద్ధానం తర్వాత 40 రోజులు ఉన్నాడు ఆయన ఈ భూమి మీద. భూమి మీద నుండి ఆరోహణం అయిపోయాడు 40వ రోజున. 40 రోజుల నుండి 10 రోజులు లెక్కేస్తే 50వ రోజున పెంతెకొస్తు పండుగ వచ్చింది. అప్పుడు పరిశుద్ధాత్మ సంఘం మీదకి దిగి వచ్చింది. యేసు పునరుద్ధానం అయిందన్నటువంటి 50 రోజులకి, ఆరోహణం అయిన తర్వాత 10 రోజులకి, పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ సంఘం మీదకి దిగి వచ్చింది. కానీ శిష్యులకు పరిశుద్ధాత్మ యేసు ఎప్పుడు ఇచ్చాడంటే పునరుద్ధానం రోజునే ఇచ్చాడు. పునరుద్ధానం రోజునే వారి మీదకి పరిశుద్ధాత్మను ఊదాడు. ఊది ఎందుకు ఊదాడంటే వారు చాలా బలహీనులుగా ఉన్నారు, అధైర్యముతో ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు, పిరికివారుగా ఉన్నారు. పిరికోళ్ళగా దాక్కునేది? ధైర్యవంతులైతే దాక్కుంటారా? దాక్కున్నారు. వీళ్ళు లిటరల్గా ఆ మేడగదులు దాక్కున్నారు. ఈ పిరిగితనం పోవాలంటే దేవుని ఆత్మశక్తితో నింపబడాలి. దేవుని ఆత్మశక్తితో నింపబడితేనే వారికి ధైర్యము అనేది అనుగ్రహించబడుతుంది. అందుకనే వారి మీదకి పరిశుద్ధాత్మను ఊది వారిని బలపరిచాడు దేవుడు, ధైర్యపరిచాడు దేవుడు, ధైర్యపరిచాడు. పరిశుద్ధాత్మ లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు శిష్యులు ఏమీ వాళ్ళు చేయలేకపోయారు. ప్రార్థన చేయండి ఇక్కడ అని 3 శిష్యులను తీసుకెళ్ళాడు గెత్సేమనే తోటకి. మీరు ఇక్కడ ప్రార్థన చేసుకుంటా ఉండండి, నేను కొంత లోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను అని చెప్పినప్పుడు శిష్యులు ఏం చేశారు? నిద్రపోయారు. వచ్చాడు, చూశాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళా ప్రార్థన చేసుకున్నాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళా నిద్రపోతున్నారు. మళ్ళీ చెప్పాడు. అట్లా 3 సార్లు చెప్పాడు ఆయన. అప్పటికి దేవుని ఆత్మతో వారు నింపబడ్డా. కాబట్టే నిద్రపోతున్నటువంటి శిష్యులుగా వారు పరిగణించబడ్డారు. దేవుని ఆత్మ లేనివాడు నిద్రలోనే ఉంటాడు కానీ ప్రార్థనలో ఉండడు. అప్పటికి పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడలా. కాబట్టి పేతురు, యోహాను, యాకోబు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా నిద్రపోతూనే ఉన్నారు. రెండవది, వారు దేవుని ఆత్మతో నింపబడలేదు కాబట్టి వారు పారిపోయారు. యేసును పట్టుకోగానే పారిపోయారు. ఎందుకు? వారు దేవుని ఆత్మతో ఇంకా నింపబడలా. దేవుని ఆత్మ లేనివాడు ధైర్యంలో కలిగి ఉండడం. వాళ్ళందరూ పారిపోయారు. నిద్రపోయిన శిష్యులు, పారిపోయిన శిష్యులు. నీవు నన్ను ఎరుగవని ముమ్మారబద్ధం ఆడుతూ ఉన్నాడు పేతురుతో ప్రభు. నీవు అతనితో, ఆయనతో కూడా ఉన్నవాడు కాదా అని ఒక చిన్న అమ్మాయి వచ్చి ఆ చలిమంట దగ్గర పేతురుని అన్నప్పుడు పేతురు ఏమన్నాడు? అమ్మమ్మో, నాకైతే ఆయన ఎవరో తెలియదు అన్నాడు. 3.5 సంవత్సరాలు యేసుని వెంబడించి ప్రథమ శిష్యుడిగా పేరొందినటువంటి పేతురు ఆ యేసు ఎవరో నాకు తెలియదు. శోధన వచ్చినప్పుడు తప్పించుకోవడానికి అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడినటువంటి శిష్యుడు. ఎందుకు? వారు దేవుని ఆత్మతో నింపబడలా. దేవుని ఆత్మతో నింపబడితే
నిద్రకు బదులు ప్రార్థన వస్తుంది. దేవుని ఆత్మతో నింపబడితే పారిపోవడానికి బదులు నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి ధైర్యం వస్తుంది. దేవుని ఆత్మతో నింపబడితే అబద్ధమాడము, సత్యాన్ని ప్రకటిస్తాం, ప్రభు యొక్క సత్యాన్ని ప్రకటిస్తాం. అందుకనే ఇలాంటి వీక్నెస్లు, ఇలాంటి బలహీనతలు ఉన్నటువంటి ఆ శిష్యుల మీదకి ప్రభు తన యొక్క ఆత్మను ఊదాడు. ఊది మీరు శక్తి నందుడి, మీరు శక్తి నందుడి అని ఆయన తెలియచేశాడు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు? మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తరో అవి నిలిచి ఉండను. మొదటిది కలవరముతో ఉన్నటువంటి శిష్యులకు సమాధానం ఇచ్చాడు ప్రభు. రెండవది సందేహాలతో ఉన్నటువంటి శిష్యులకు తన యొక్క గాయాలు చూపించాడు ఆయన. మూడవది బలహీనముగా అధైర్యముగా ఉన్నటువంటి శిష్యుల మీదకి పరిశుద్ధాత్మను ఊదాడు, శక్తిని అనుగ్రహించాడు. నాలుగవది తర్వాత ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. ఈ 3.5 సంవత్సరాలు ఎలా గడిచిపోయినాయి. ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టాడు. మరి యేసుతో ఉంటే అనేక అద్భుతాలు చూసాం మనం. జ్వరాలు తగ్గించాడు, గుడ్డివాళ్ళ కళ్ళు ఇచ్చాడు, అనేక అద్భుతాలు మనం చూచాం. జనసమూహాన్ని చూచాం, వేలకు వేల ప్రభువుని వెంబడించడం చూచాం. ప్రభు పక్కనే వెళ్తూ ఉంటే మరి చాలా హుందాగా మనము ఉన్నాం. ఒక మినిస్టర్ గారో లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్ గారు పక్కన నడవటం అంటే అదొక హుందాతనం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కదా. మనకు కూడా శక్తి వస్తుంది, మనం కూడా అంత మినిస్టర్లో అన్నమాట. ఏం అక్కర్లా, ఆయన పక్కన నడిస్తే చాలు. కానీ ఇప్పుడు ఆయనే సిలువ వేయబడ్డాడు, ఆయనే చచ్చిపోయాడు. ఇంకా మన సంగతి ఏంటి? 3.5 సంవత్సరాలు ఎట్ట గడిచిపోయిందో. కానీ ఇప్పుడైతే ఏం చేయాలి? ఇప్పుడు ఇక మన జీవితం ఏంటి? అటేమో చేపలు వదిలిపెట్టి వచ్చాం, లేకపోతే ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చాం, ఇక్కడేమో యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఇక్కడ ఈయన వెళ్ళిపోయాడు. వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్? ఏంటి మన భవిష్యత్తు? అయోమయ స్థితిలో ఉన్నటువంటి శిష్యులు, నిరీక్షణ లేనటువంటి శిష్యులు ఏం చేయాలి? భవిష్యత్తు ఏమిటి అర్థం కానిటువంటి పరిస్థితి. చాలాసార్లు మనకు కూడా అలాంటి సన్నివేశాలు ఎదురవుతూ ఉంటాయి. కలవరముతో ఉండేటటువంటి సమయాలు ఉంటాయి. ఖచ్చితంగా వ్యక్తిగతంగా పర్సనల్ లైఫ్లో కొన్నిసార్లు కలవరము అనేది వస్తుంది. అప్పుడు సమాధానం ఇచ్చేవాడు ప్రభువే. అనేక ప్రశ్నలు వస్తాయి, సందేహాలు వస్తాయి. మోకరించి ప్రార్థన చేస్తే దేవుడే అన్నిటికీ జవాబిస్తాడు. బలహీనం వస్తుంది, కొన్ని సందర్భాల్లో బలహీనులైపోతాం. అలాంటి సందర్భంలో శక్తిని పొందాలంటే ప్రభువే శక్తిస్తాడు. అలాగే నిరీక్షణ లేని స్థితి, నా భవిష్యత్ ఏంటి, నా చదువు ఏంటి, నా ఉద్యోగం ఏంటి, వాట్ ఈస్ మై ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్, ఇలాంటి సందేహాలు నిరీక్షణ కొరకు ఎదురు చూచే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు జవాబు ఇచ్చేవాడు ప్రభువే. అయితే ఏమన్నాడు? మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి క్షమించబడును. దిస్ ఈజ్ అవర్ హోప్ లేనటువంటి ప్రజలకు ఆయన ఏమన్నాడంటే నిరీక్షణ ఇచ్చాడు. మీరు వెళ్ళి ఎవరి పాపాలు క్షమిస్తారో అవి క్షమించబడతాయి, ఎవరి పాపాలు అట్లా ఉండనిస్తారో అలాగే ఉండిపోతాయి. ఎంత శక్తి ఇచ్చాడు, ఎంత అథారిటీ ఇచ్చాడు, ఎంత అధికారం ఇచ్చాడు. పాపములను క్షమించేటటువంటి అధికారం ఇచ్చాడు శిష్యులకి. అధికారం ఇది మామూలు అధికారం కాదు, ఇది లోకములో ఇచ్చేటటువంటి అధికారం కాదు. ఒకని పాపములు క్షమించే అధికారాన్ని దేవుడు తన శిష్యులకు ఇచ్చినప్పుడు అదే వారి జీవితానికి గొప్ప నిరీక్షణ, గొప్ప అధికారము వారికి దేవుడు అనుగ్రహించాడు. ఆ అధికారముతో మీరు వెళ్ళి మీరు లోకములో సేవ చేయాలి. మత్తయి సువార్తలో చెప్పండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప సందేశము, లేక ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ. అదే ఆజ్ఞ ఇవాళ ప్రతి శిష్యుడు, ప్రతి క్రైస్తవునికి కూడా ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు.
సమాధానము అనేటటువంటిది, సంతోషము అనేటటువంటిది, దేవుని ఆత్మ అనేటటువంటిది, ఇదిగో పాపములు క్షమించే అధికారం అనేటటువంటిది యేసు నుండి శిష్యులు పొందారు. యేసు నుండి శిష్యులు పొందటమే వారి జీవితము ధన్యమైంది. ఇలాంటి స్థితుల్లో ఉన్నటువంటి మనకు కూడా దేవుడు ఆయన యొక్క అధికారాన్ని అనుగ్రహించువాడై ఉన్నాడు. అందుకనే మరి మన జీవితాల్లో కూడా దేవుడు వీటన్నిటిని కూడా అనుగ్రహించేవాడు. కాబట్టి ఇదిగో మరి పరిశుద్ధాత్మ మనలను బలపరుచును, పరిశుద్ధాత్మ మనకు ధైర్యమును అనుగ్రహించును. అందుకనే పెంతెకొస్తు నుండి ఆ సంఘం ఏమైందంటే బలపడిపోయింది. ఎప్పుడైతే పెంతెకొస్తు రోజున సంఘం మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందో ఆ రోజున పేతురు గారు నిలవబడి వాక్యం చెబితే ఎంతమంది రక్షించబడ్డారు? ఒకే రోజున 3,000 మంది రక్షించబడ్డారు. ఒకే వాక్యం 1 గంట సేపు, ఎంతసేపు చేశాడో తెలియదులే కానీ వాక్యం చెబితే 3,000 మంది రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు ఒకేసారి. మరి ఎలాంటి పేతురు? అయ్యో యేసెవరో నాకు తెలియదయ్యా అని అబద్ధమాడినటువంటి పేతురుని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. నిద్రపోయిన శిష్యులు, పారిపోయిన శిష్యులు, ఆత్మ లేనప్పుడు జీవితాలు, ఆత్మతో నింపబడినప్పుడు వారికి వచ్చినటువంటి ధైర్యము గొప్పది. వారు దేవుని కొరకు వారు జీవించారు. ఇదిగో ఈ శాంతి సమాధానము సమాధాన నిబంధన అని పిలువబడింది. ఇదే మనకు యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయం 25 నుండి 31 వరకు చదువుకున్నాం. దీని ఏమంటామంటే సమాధాన నిబంధన, కవనెంట్ ఆఫ్ పీస్. ఈ సమాధానం ఎలాంటిదంటే అడవి మృగములన్నీ కూడా కలిసి నివాసము చేసేంత సమాధానం. అడవి మృగాలన్నీ కూడా మరి క్రూర మృగాలన్నీ కూడా కలిసి నివాసము ఎంత సమాధానంగా చేస్తాయో అంతటి సమాధానం నేను మీకు ఇస్తా అన్నాడు. అదే దానియేలు భక్తుడు ఆ సింహభూమిలో వేసినప్పుడు అక్కడ సమాధానమే చోటు చేసుకుంది. ఆ సింహాలు దానియేలుని తినలేదు. అక్కడ షడ్రకు, మెషకు, అబేద్నెగో అగ్నిగుండములో వేయబడినప్పుడు సమాధానమే చోటు చేసుకుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీకు సమాధానం ఇచ్చేటటువంటి వాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. అయితే ఆయన సమాధానకర్తయగు అధిపతి అన్నాడు. మనం చదువుకున్నాం పేతురు పత్రికలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. మనల్ని పిలుచుకున్నవాడు దేవుడు, మనల్ని పిలుచుకున్నవాడు దేవుడు. చూడండి, ఇవన్నీ నేను చెప్పట్లేదు కానీ నేను చివరి వచనం మాత్రం చెప్తున్నాను. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుడు పేతురు ద్వారా మనకిచ్చినటువంటి టైటిల్స్ ఇవన్నీ. ఒక టైటిల్ ఏంటి? ఏర్పరచబడిన వంశం. యు ఆర్ ద చోజన్ రేస్. ఏర్పరచబడినటువంటి వాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనం దేవుని ఏర్పాటు చేసుకోవాలి. ఆయనే మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహం, రాజులైన యాజక సమూహం, కింగ్స్, ప్రీస్ట్స్. అదేనా మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే రాజుల సంఘం అంటారు మన దాన్ని. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా హెయిల్స్ ఫ్రమ్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ నుండి వచ్చిన సంఘం ఇది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ నుండి వచ్చింది. ఇంగ్లాండ్ను పరిపాలన చేసేది ఎవరు? రాజులు. అక్కడ నుండి వచ్చినటువంటి సంఘం. లూథరన్ సంఘం అక్కడ నుండి వచ్చింది. లూథరన్ సంఘం జర్మనీ నుండి. మార్టిన్ లూథర్ ఎక్కడ వాడు? జర్మనీ వాడు. బాప్టిస్ట్ సంఘం కెనడా నుండి వచ్చింది, అమెరికా నుండి వచ్చింది. ఇట్లా అమెరికన్ బ్యాప్టిస్టు, కెనడియన్ బ్యాప్టిస్టు అట్లా 2 ఉన్నాయి. జర్మనీ దేశం నుండి వచ్చిన లూథరన్ సంఘం. సిఎస్ఐ సంఘం అంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఎక్కడ నుండి వచ్చిందంటే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్.
ఇంగ్లాండ్ అంటే రాజుల పరిపాలన. దేవుడు అందరినీ కలిపి అంటాడు, సార్వత్రిక సంఘాన్ని, మీరు రాజులైన యాజక సమూహం. ఇక్కడ రాజు అంటే ఎవరంటే ప్రభునటువంటి యేసుక్రీస్తు. యేసు యొక్క బిడ్డలు, రాజుగారి బిడ్డలు, రాజుగారి బిడ్డలు, రాజుగారి బిడ్డలు, రాజుగారి వారసత్వం ఉంటుంది. ఆయన రాజు, మహారాజు ఆయన యేసు. యాజకుడు, ప్రధాన యాజకుడు ఆయన. కాబట్టి మనం యాజక సమూహం, రాజు యొక్క బిడ్డలం అయినటువంటి అన్న. అందుకని రాజులైన యాజక సమూహం. పరిశుద్ధ జనం. పరిశుద్ధ జనం అంటే హోలీ నేషన్ అన్నారు. హోలీ నేషన్ అంటే మనం పరిశుద్ధులమా? చెప్పండి, పరిశుద్ధులమేనా? ఇదంటే అదంటారు, అదంటారు, ఏది చెబితే ఎత్తంట వస్తుందని. పరిశుద్ధులం. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తాం. బై బర్త్ పాపులమే, మామూలుగా అయితే పాపులమే, కానీ యేసు రక్తములో ఎప్పుడు మనం కడగబడ్డామో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో ఎప్పుడైతే ఆ క్రీస్తులో మనం బాప్తిసం తీసుకున్నామో, మనము కడగబడినటువంటి వారము, పరిశుద్ధపరచబడినటువంటి వారు, దేవుని సొత్తు. వీ బిలాంగ్స్ టు గాడ్. దేవుని సొత్తు అనేటువంటి ప్రజలు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. దేవుని కనికరము, దేవుని కృప. దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే మన గొప్పతనం కాదు, కానీ దేవుని ఉచితమైనటువంటి కృప, గ్రేస్, హిస్ గ్రేస్. దేవుని కృపలో మనము ఉన్నాం. కాబట్టి దేని కొరకు మనం పిలువబడ్డామంటే ఈ సమాజములో, ఈ లోకములో, ఈ దేశములో దేవుని సువార్త ప్రకటించడం కొరకు మనం పిలువబడి ఉన్నాం. శిష్యులు అందుకే పిలువబడ్డారు. ఆ తర్వాత ఈ 2000 సంవత్సరాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమూహము, సంఘము కూడా దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి పిలువబడ్డారు. సాక్ష్యం ఇచ్చేటటువంటి సంఘం కావాలి. సాక్ష్యం ఇవ్వాలంటే ఇవన్నీ జరగాలి మన జీవితంలో. సాక్ష్యము ఎప్పుడు ఇవ్వగలం? కలవరముతో ఉండి సాక్ష్యం ఇవ్వలేము, సందేహాలతో ఉండి సాక్ష్యం ఇవ్వలేము, భయాందోళనతో అధైర్యముతో ఉండి సాక్ష్యం ఇవ్వలేము, అధికారం లేకుండా సాక్ష్యం ఇవ్వలేము. కాబట్టి కలవరముతో ఉన్నటువంటి వారికి సమాధానం ఇచ్చాడు ప్రభు. అనుమానాలతో ఉన్న వారికి ఆ రుజువులు చూపించాడు ప్రభు, సంతోషాన్ని ఇచ్చాడు. బలము లేని వారికి, ధైర్యము లేని వారికి పరిశుద్ధాత్మ చేత ధైర్యం ఇచ్చాడు. అలాగే ఏ అధికారము భవిష్యత్తు లేని వారికి అధికారాన్ని ఇచ్చాడు. పాపములు క్షమించడానికి అధికారం ఇచ్చాడు. ఆనాడు శిష్యులకి ఇచ్చాడు, ఈనాడు మనకు కూడా ఇచ్చాడు. ఎందుకు అనంటే, ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడు. అందరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయి సువార్త చేయటానికి కాదు దాని ఉద్దేశం. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. అలా కొంతమందిని అలా ఏర్పాటు చేసుకున్నాడంటే, నువ్వు ఉన్న చోటనే నువ్వు దేవుని గురించి నీవు సాక్ష్యం నీ జీవితం ద్వారా ఇవ్వు. నీ జీవితం ద్వారా. ఒక యవనస్త్రాలు వచ్చింది ఓ పాస్టర్ గారి దగ్గరికి, అయ్యా దేవుడు నన్ను పిలుచుకున్నాడయ్యా, నేను దేవుని సేవ చేయాలన్నాడు. ఎక్కడ స్టార్ట్ చేయాలో, ఏ విధంగా మొదలు పెట్టాలో, ఎక్కడ నేను సువార్త చెప్పాలో, ఏ సంఘానికి వెళ్ళి చెప్పాలో నాకు చెప్పండి అని పాస్టర్ గారిని తొందర పెడతా ఉంది. పాస్టర్ గారు చెప్పారు, ప్రార్థన చేసి, అమ్మా నీ సువార్త స్టార్ట్ రైట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. నీ సువార్త, నీ సేవ ఎక్కడ ప్రారంభిస్తావంటే నీ కుటుంబంలో ప్రారంభించు. నీ కుటుంబంలో ప్రారంభించు. నీవు తల్లిదండ్రుల మాట వినకుండా, నీ తోటివారి మాట వినకుండా, అందరికి వ్యతిరేకంగా జీవిస్తా నువ్వు సువార్త చెబితే వింటారా వాళ్ళు? నువ్వు మంచి మాటలు చెబితే వింటారా? కదా. ముందు నీవు మాదిరిగా ఉండాలి. నీ కుటుంబంలో నువ్వు చల్లకుండా బయట జరుగుతావు. నీ కుటుంబంలో ముందు నీ సాక్ష్యం కావాలా. నీ కుటుంబంలో నీవు సాక్ష్యంగా ఉండాలా. ఓ అమ్మాయి చాలా మంచిది, చాలా విధేయురాలు, చాలా భక్తిపరురాలు, చాలా విశ్వాసం కలది, మంచిది, ఇవన్నీ ఉంటాయి. అక్కడ సాక్ష్యం ముందు
నీ తల్లిదండ్రుల దగ్గర సాక్ష్యం పొందాలి, నీ అన్నదమ్ముల దగ్గర సాక్ష్యం పొందాలి, అక్క చెల్లెల దగ్గర సాక్ష్యం పొందాలి, నీ ఫ్యామిలీ మెంబర్స్లో సాక్ష్యం పొందాలి. అక్కడ మంచి సాక్ష్యం లేకుండా అక్కడికో బయటికి వెళ్ళి సేవ చేస్తుందంట. నో, నీ కుటుంబంలో నిన్ను నీవు రక్షించుకోవాలి. ముందు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కరెక్టే, కానీ నీ బిహేవియర్ ద్వారా ముందు నీ కుటుంబానికి సాక్షిగా ఉండాలి. అప్పుడే నువ్వు బయటికి వెళ్ళి సాక్ష్యము ఇవ్వగలవు. ఇది లేకుండా అది నువ్వు చేయలేవు, చేయకూడదు కూడా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, క్రీస్తు యొక్క మరి సౌవార్తిక స్థితి అనేది మనము చేయడానికి మనము సాక్షులముగా దేవుని జనాంగంగా ఆయన ఏర్పరచుకున్నటువంటి రాజులైన యాజక సమూహంగా ఉన్నాము. దాన్ని మనం నిలవబెట్టుకొని పవిత్రత, పరిశుద్ధత, విశ్వాసము అనేది మన జీవితాల్లో ఎప్పుడు కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిత్యుడైన దేవా, ఈ ఉదయకాలమందు దేవా నీ సంఘముగా నీవు నీ పవిత్రమైన రక్తముతో ఏర్పాటు చేసుకున్న కడిగి శుద్ధీకరించినటువంటి సంఘంగా, దేవుని జనాంగంగా, దేవుని బిడలంగా మమ్మల్ని ఎక్కడ ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దీవించుము నాయనా, పవిత్రీకరించుము, పరిశుద్ధపరచుము. కలవరముతో ఉన్న శిష్యులకు సమాధానం ఇచ్చావు, సందేహాలతో ఉన్న శిష్యులకు రుజువులు చూపించావు, సంతోషపరిచావు. బలహీనులుగా ఉన్న వారిపైన పరిశుద్ధాత్మను ఊది బలపరిచావు, ధైర్యపరిచావు. అలాగే నిరీక్షణ లేని శిష్యులకు అధికారం ఇచ్చావు. మా జీవితాల్లో కూడా వీటన్నిటినీ మాకు అనుగ్రహించి నీకు సాక్షులుగా ఉండడానికి సహాయం చేసి దీవించుమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.